హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయినా చాలా టేస్టీగా ఉండే పుల్లకూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా బాండి పెట్టుకుని బాండిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కాస్త పోపు వేసుకొని పోపు కూడా దూరగా వేపుకొని కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని వీటిని కూడా కాస్త వేపుకోవాలి. ఇప్పుడు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వెల్లుల్లి కాస్త దంచుకొని వేసుకోవాలండి. ఇవి కూడా కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ, బెండకాయ, మటిక్కాయ, బీరకాయ ముక్కల్ని అదేవిధంగా టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపోయేంత సాల్ట్, పసుపు వేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే పుల్లకూర రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.